అయితే అంతకన్నా ముందు ఒక విషయం తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలి. మరి భారత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో మరి రాహుల్ గాంధీ గారు బీహార్లో దర్భంగా అనే జిల్లాలో అంబేద్కర్ హాస్టల్కు పోయినప్పుడు ఆ అంబేద్కర్ హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ మైనారిటీలకు చెందిన విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నదని, మరి వాళ్లకు ఉండడానికి సరైన వసతులు లేవని, అలాగే టాయిలెట్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని, తాగడానికి నీళ్లు కూడా సరిగా లేవని, అదేవిధంగా ప్రాపర్ మెస్ ఫెసిలిటీస్ కూడా లేవని, అలాగే లైబ్రరీలకు బుక్కులు లేవని, అలాగే ఇంటర్నెట్ సదుపాయం కూడా లేదని, అలాగే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2-3 సంవత్సరాల నుంచి రావడం లేదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిండ్రు. మేము ఒక్కటే చెప్పాలనుకున్నాం, అయ్యా రాహుల్ గాంధీ గారు లేఖ బాగానే రాసిండు, కానీ నరేంద్ర మోడీ అడ్రస్తో పాటు సీసీలో రేవంత్ రెడ్డి అడ్రస్ కూడా పెట్టాల్సిందని మేము అనుకుంటున్నాం. మీరు అది కావాలనే ఆ అడ్రస్లో రేవంత్ రెడ్డి పేరు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు కావాలనే పెట్టలేదని మేము అనుకుంటున్నాం. నిజానికి ఇక్కడ చెప్పిన సమస్యల కన్నా ఇంకా తీవ్రమైన సమస్యలు, బీహార్ కన్నా ఘోరమైన సమస్యలు ఈరోజు తెలంగాణలో విద్యారంగాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇది వాస్తవం. దీన్ని గురించి మాట్లాడకుండా మీరు ఎక్కడో మరి బీహార్లో దర్భంగాలో ఒక హాస్టల్ గురించే మాట్లాడుతున్నారు. నిజానికి ఇక్కడ సమస్యలు మీరు అశోక్ నగర్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీరు చేవెళ్లలో మరి దళిత గర్జన పెట్టినప్పుడు కానీ, ఇంద్రవెల్లిలో గిరిజన గర్జన పెట్టినప్పుడు కానీ, సరూర్ నగర్ స్టేడియంలో మరి ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కానీ, తుక్కుగూడలో మీరు మీటింగ్ పెట్టినప్పుడు కానీ, మీరు విద్యార్థుల మీద మరి మీరు చల్లిన ఏవైతే హామీలు ఉన్నాయో, 10వ తరగతి ఫస్ట్ క్లాస్ అయితే 10,000 రూపాయలు, ఇంటర్మీడియట్కి 25,000 రూపాయలు, డిగ్రీకి 50,000 రూపాయలు, పీజీకి 75,000, పిహెచ్డికి 1,00,000 రూపాయల పారితోషికం ఇస్తూనే అమ్మాయిలందరికీ, కాలేజీకి పోయే అమ్మాయిలందరికీ కూడా స్కూటీలు ఇస్తామనే హామీని మీ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి ప్రియాంక గాంధీ దాకా అందరూ కూడా మరి తెలంగాణ ప్రజల మీద ఈ హామీలు చల్లినారు. మీరు దాని గురించి మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాయాల్సింది, అది మీరు రాయలేదు.